Ma'am Padmavati and from Alwal branch. Okay. Good evening, madam. BBN. Yeah. Madam, Dr. Padmavati, madam, good evening, Andy. Good evening, Andy. Dr. Padmavati. I'm Dr. Bhagyalakshmi's friend. Yeah. Bagunara, madam? Bagunnanu. Oh, Vitis Villa. Okay. Yeah. Right. Hello, Naru. Bagunam, ma'am. We are fine. Nice to see you. Yeah. Good evening, Vikram. Welcome. Okay, sir. 5. అందరికీ నమస్కారం అండి. Yes. లతా శర్మ గారు, మీరు 2 సార్లు లాగిన్ అయినట్టున్నారు. ఒకసారి చెక్ చేస్తాను. మూడు సార్లు 3 చోట్ల నుంచి. అయ్యో. డాక్టర్ పద్మావతి గారి ప్రోగ్రామ్ అంటే మా అమ్మాయి మిస్సెస్ కూడా జాయిన్ అయ్యారు. ఓకే, కాకపోతే వాళ్ళు మ్యూట్ లో ఉండాలి. ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే. హలో. ఓకే, మాట్లాడండి, వినిపిస్తుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. వెల్కమ్ అండి. డాక్టర్ పద్మావతి గారి వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఇవాళ ప్రోగ్రామ్ స్వాగతం. ఇవాళ వచ్చిన అందరికీ కూడా స్వాగతం పేరు పేరున. బిఎస్ఎస్ఎఫ్ భారత్ సేవా సహకార్ ఫోరం స్క్వేర్ ఫీట్ 2 kg అంటే లెక్క చూస్తుంది కదా. బిఎస్ఎస్ఎఫ్ భారత్ సేవా సహకార్ ఫోరం 2021 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు దీని యొక్క లోగో లాంచ్ మరియు లేపిల్ పిన్ లాంచ్ హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ వారి చేతుల మీదుగా మరియు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు, అప్పుడు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మరియు ఇతర బిఎస్ఎస్ఎఫ్ అడ్వైజర్స్, వాలంటీర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో జరిగింది. 2008 నుండి బసవరా సినిమా సర్వీస్ ఫ్రంట్ అనే పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ. 2020 ఫస్ట్ లాక్డౌన్ ఫస్ట్ డే నుంచి ఇవాళ దాకా ఎన్నో పాండమిక్ లో వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటి యొక్క బ్రీఫ్ ఇది కూడా మీ అందరి ముందు ఉంచుతాను. దాని తర్వాత మిగతా డీటెయిల్స్ కొన్ని చేసిన తర్వాత బిఎస్ఎస్ఎఫ్ 112,860 మంది వాలంటీర్స్ ఉన్న సంస్థ. ఈ జర్నీలో గవర్నమెంట్ హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి స్టాఫ్, వాటర్ వర్క్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ ని అందరికీ కూడా ఈ పాండమిక్ టైంలో సర్వీస్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా పర్సనల్ కాంట్రిబ్యూషన్ చైర్మన్ గారు బసరా శ్రీనివాస్ గారు వారి పర్సనల్ కాంట్రిబ్యూషన్ గా పిఎం కేర్స్ కి, సేవా భారతికి
Ekalabya Foundation, and many more individuals who were critically ill and were admitted to hospitals. And the Tata Care Trust reference ద్వారా elders spring Tata Care Trust elders spring reference ద్వారా లాక్డౌన్ పీరియడ్ మొత్తంలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి కుక్డ్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఫేస్ మాస్క్లు 16 lakhs ప్లస్, ఫేస్ షీల్డ్ మాస్క్లు 6,000 ప్లస్, గ్రాసరీ కిట్స్ 36,000 ప్లస్, రైస్ 60 quintals ప్లస్, శానిటైజర్స్ 2 lakh ప్లస్, N96 masks 3,000 plus, cooked food 23,000 plus, hot water dispensers, hot and cold water dispensers, Blue Star Company 14 dispensers Gandhi Hospital lo first lockdown first week lo Srinivas garu personal ga visit chesi ivvadam jarigindi, contribute cheyadam jarigindi. In association with No Food Waste, BBN Society, VT Association to washed clothes 5,000 plus జతలు ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఇవ్వడం జరిగింది. మరియు కొత్త చెప్పులు మన ఆర్ఫనేజెస్ కి, చిన్నపిల్లలకి ఇవ్వడం జరిగింది. ఆర్ఫనేజెస్ కి వీటి చోట్ల కొన్ని ట్రైబల్ విలేజెస్ లో కూడా ఇది చేయడం జరిగింది. నో ఫుడ్ వేస్ట్ అసోసియేషన్ తో 12 lakhs పైన డోసేజెస్ హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్సెనిక్ ఆల్బమ్ 30 2 తెలుగు రాష్ట్రాల్లో ఊరు టచ్ అయ్యే విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. BSSS యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సపోర్టింగ్ ఫార్మర్స్. We work towards enabling our farmers in a holistic manner and supporting and guiding them comprehensively to bring in smiles on their faces, which have been long dried up. Proud support. Second వచ్చేసి proud support to our armed forces. As citizens of India, it is our earnest duty to respect our soldiers and stand up for them at every opportune moment. More so when our soldiers or their families look towards the society. A soldier deserves the best, and it is our duty at BSSF to keep that up. Third వచ్చేసి youth empowerment. At BSSF, it is our responsibility to ensure that the young population of our country get the skills required to exceed in the careers of their choice. Apart from becoming strong leaders with a desire to build a strong and dominant India on the world map. BSSF advisory board ఇది కూడా పరిచయం చేస్తుంది. శ్రీ SK జయచంద్ర గారు ఫార్మర్ DGP, శ్రీ సంజయ్ సోయ్ గారు మేజర్ జనరల్ రిటైర్డ్, డాక్టర్ SS దస్కా గారు మేజర్ జనరల్ రిటైర్డ్, డాక్టర్ శ్రీరాములు గారు బ్రిగేడియర్ రిటైర్డ్, శ్రీ రమణ్ పూరి అడ్మైరల్ రిటైర్డ్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ కూడా, ప్రొఫెసర్ GS మూర్తి గారు, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, డాక్టర్ S వేణుగోపాల్చారి గారు ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్, వి సుధాకర్ శర్మ గారు మీడియా కన్వీనర్, డాక్టర్ సంతోష్ కుమార్ గారు మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్, డాక్టర్ RV కుమార్ గారు నిమ్స్ HOD కార్డియోథెరాసిక్ సర్జరీ, డాక్టర్ విజయసాది గారు నిమ్స్ HOD న్యూరో సర్జరీ, డాక్టర్ పద్మావతి గారు ఇవాళ గెస్ట్ గా కూడా వచ్చి ఉన్నారు. వెల్కమ్ అండి. డాక్టర్ పద్మావతి గారు రినౌండ్ గైనకాలజిస్ట్, విక్రమ్ పూల గారు సీనియర్ జర్నలిస్ట్, గోపరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, విష్ణు కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, బసవరాజ్ రాజశేఖర్ గారు వాషింగ్టన్ DC మన కోసం ఫౌండేషన్ ఫౌండర్, ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ IAS, టి సత్యనారాయణరావు గారు రిటైర్డ్ IAS, ఎన్ రామచంద్రరావు గారు ఫార్మర్ MLC, నేషనల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మర్ మెంబర్, సీనియర్ అడ్వకేట్.
మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్, పురుషోత్తం గారు అగ్రికల్చరిస్ట్, ఉమామేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ నాగనాథ్ గారు, కొండా వెంకటేశ్వర్లు గారు వైదేహి సేవాశ్రమం, ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు, లక్కరాజు కాశీనాథ్ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సక్షం దివ్యాంగుల గురించి పనిచేసే సంస్థ, మరియు జంగా గౌతమ్ గారు, సిఎల్ నరసింహారావు గారు, ఇంకా మరికొంతమంది అడ్వైజరీ బోర్డు మెంబర్స్ యొక్క సలహా సూచనలు, పెద్దల యొక్క ఇదితో బిఎస్ఎస్ఎఫ్ ముందుకు సాగుతోంది. ఇవాళ గెస్ట్ డాక్టర్ పద్మావతి గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. బ్రీఫ్ ఇంట్రొడక్షన్. డాక్టర్ పద్మావతి గారు ఎంబీబీఎస్, డిజిఓ, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, బసంత్ సహాని హాస్పిటల్. ఒక్క మాటలో చెప్పాలంటే వేల పురుగులు పోసిన డాక్టర్ అమ్మ. స్వాగతం అండి. Thank you so much. సార్, చైర్మన్ గారు, డాక్టర్ గారితో ఇవాళ మీటింగ్ ఇది ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన అందరు వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక 2-3 క్వశ్చన్స్ బ్రీఫ్ గా, ఒకటే క్వశ్చన్ లో 2-3 పాయింట్లు అడుగుతాం. మొదటిగా ఏంటంటే ఈ హలో వినబడుతుందా మేడం? వినిపిస్తుందండి. ఈ సెకండ్ వేవ్ అంటే ఒక రకంగా ఫ్లాట్ అయ్యి డౌన్ ఫాల్ మొదలయ్యేట్టు కనబడుతున్నది. రేపు థర్డ్ వేవ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఆబ్వియస్లీ వ్యాక్సినేషన్ వాళ్ళకి అయినప్పుడు మిగిలిన వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక ఆలోచన. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నది అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా మీరు గైనకాలజిస్ట్ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సినేషన్ చేసుకోవాలంటే ఏ స్టేటస్ లో తీసుకోవచ్చు, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఒకటి. ఇంకోటి థర్డ్ వన్, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది బాగా ఫెమిలియర్ గా పేషెంట్స్ చాలా రెగ్యులర్ గా గాంధీలో అక్కడ జాయిన్ కావడం జరిగింది. ఇంకా దానికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఏమి దొరకట్లేదని కొన్ని కంప్లైంట్స్ మాకు బిఎస్ఎస్ఎఫ్ కూడా రావడం జరిగింది. బ్లాక్ ఫంగస్ ని ఎట్లా ఎదుర్కోవాలి, దాన్ని రాకుండా ఉండాలంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి కొంచెం చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి అందరు యూఎస్ కి. గుడ్ ఈవినింగ్. At the beginning, I would like to congratulate Basaraju Srinivasarao garu and his team. I am seeing from last 1.5 years consistent ga వాళ్ళు చేసే సేవలు in the lockdown during this corona pandemic. I think it's beyond our description. అంత బాగా సేవ చేస్తున్నారు. To be a part of this team and I am honored. ఇవాళ మన కోవిడ్ పాండమిక్ లో ఈ సిచ్యువేషన్ లో మనం శ్రీనివాస్ గారు అడిగినట్టు నేను ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అయినందుకు ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా COVID-19 గురించి, ప్లస్ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో కోవిడ్ వ్యాక్సినేషన్స్ కానీ కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. తర్వాత మిగతా 2 క్వశ్చన్స్ కూడా నేను దాని గురించి కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడు యాజ్ అన్ ఆబ్స్టెట్రిషియన్ నేను ఫస్ట్ చాలా ప్రెగ్నెంట్ పేషెంట్స్ ని ఎక్కువ డీల్ చేస్తుంటాను. ఈ కోవిడ్ పాండమిక్ ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి న్యూమరస్ కాల్స్ రిగార్డింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆస్కింగ్ వాట్ కేర్ వీ షుడ్ టేక్, ఏం జాగ్రత్తలు తీసుకుంటే మాకు కరోనా రాకుండా ఉంటుంది అని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా, బయటికి వెళ్ళకండి, వెళ్ళిన మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజ్ చేసుకోవాలి, వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూడా బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి దగ్గరగా ఉండకుండా ఇంట్లో కూడా మాస్క్ ధరించి ఉండటం చాలా క్షేమం. ఎందుకంటే కరోనా రాకముందు మనం తీసుకునే ప్రికాషన్స్ వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఇది చేయవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ ప్రికాషనరీ మెజర్ గా
చాలా ఇమ్యూనో బూస్టర్స్ కూడా తీసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తున్నాను. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ లైక్ వాల్నట్స్, ఆల్మండ్స్, తర్వాత హై రిచ్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ లైక్ ఎగ్ యోక్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్, వాల్నట్స్ లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, ప్లస్ ఇమ్యూనో బూస్టర్ పొటెన్సీ కూడా ఉంటుంది. సో అవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, వాటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనో బూస్టర్స్. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక సిచ్యువేషన్ వేర్ ఇమ్యూనిటీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద లోవర్ సైడ్ వెన్ కంపేర్ టు అదర్స్. కాబట్టి ఈ టైంలో మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకునే ఇమ్యూనో బూస్టర్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ లిక్విడ్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నాను. తర్వాత ఈ ఇమ్యూనో బూస్టర్ డ్రింక్స్ ఏదైతే తయారు చేసుకోవచ్చు ఇంట్లో అన్ని అవి తీసుకోమని. ఐఎమ్ ఆడిబుల్ అండి? కంటిన్యూ. సో ఆ ఇమ్యూనో బూస్టర్ డ్రింక్స్ కూడా తీసుకోమని సలహా ఇస్తున్నాను. సరే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న ఒకవేళ కరోనా వచ్చింది అని ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఇదే సిమ్టమ్స్ తో స్టార్ట్ అవుతుంది. చాలా మంది గొంతు నొప్పి, తర్వాత జ్వరము, దగ్గు, కాళ్ళు నొప్పులు. ప్రెగ్నెంట్ ఉమెన్ లో చాలా మంది కంప్లైంట్ చేసేది విపరీతంగా చలితో జ్వరము, కాళ్ళు నొప్పులు, క్రాంప్స్ ఇన్ ద కాళ్ళు. ఆ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళందరికీ నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు కరోనా టెస్ట్ చేసేసుకొని తర్వాత వాళ్ళ డాక్టర్ ని సంప్రదించి వైద్యం కూడా మొదలు పెట్టాలి. అయితే బేసిక్ గా కరోనా వైరస్ కంటూ ఏం ట్రీట్మెంట్ లేదు, కానీ సిమ్టమాటిక్ గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అంటే జ్వరానికి, దగ్గుకి, తర్వాత కావాల్సిన మన బాడీ ఏక్స్ కి కావాల్సిన మందులు అవి తీసుకుంటూ ఇంతలో మన కరోనా రిపోర్ట్స్ వచ్చేసినాక మన ఇంత లోపల మనం కరోనా మెయింటెనెన్స్ ఎలా, మనం కరోనా వైరస్ మనని ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుందని తెలుసుకోవడానికి ఫ్రీక్వెంట్ గా పల్స్ ఆక్సిమీటర్ ఇంట్లో పెట్టుకొని ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేస్తూ ఉండాలి, టెంపరేచర్ ఒకటి చెక్ చేస్తూ ఉండాలి. రెండోది, ఎప్పుడైనా ఆక్సిజన్ సాచురేషన్ 94 కన్నా తగ్గినా, లేకపోతే పర్సిస్టెంట్ గా దగ్గు 4-5 రోజులు కంటిన్యూస్ గా దగ్గు ఉన్నా, లేదా జ్వరము 101, 102 కన్సిస్టెంట్ గా 4 to 5 days ఉన్నా, ఇలాంటి పేషెంట్స్ తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవాలి. అంటే సిటీ స్కాన్ ప్రెగ్నెన్సీకి తీసుకోవచ్చా అని అడగొచ్చు. ఒక అబ్డామినల్ షీల్డ్ వేసుకొని సిటీ స్కాన్ చేయించుకొని దాన్ని బట్టి మనకి ఏమైనా నిమోనియా లాగా వచ్చిందా అనేది తెలుసుకోవాలి. అయితే తగు జాగ్రత్తలు ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన వాళ్ళు మిగతా పేషెంట్స్ ఎలా తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఐసోలేషన్ అయిపోయి ఫ్రీక్వెంట్ గా వాళ్ళ టెంపరేచరు, పల్స్ ఆక్సిమీటర్ తో ఆక్సిజన్ సాచురేషన్ అన్ని చూసుకుంటూ బాగా లూక్ వామ్ వాటరు, తర్వాత ఇమ్యూనో బూస్టర్ డ్రింక్స్, మల్టీ విటమిన్స్, వాళ్ళు తీసుకుంటున్న ఐరన్, కాల్షియంతో పాటు ఇవన్నీ మందులు కూడా తీసుకోవాలి. అండ్ ఏ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎప్పుడైనా టెంపరేచర్ చాలా హైగా ఉన్న, హై గ్రేడ్ ఉన్నా, లేదా సాచురేషన్ 94 కన్నా కింద పడ్డా, లేదా ఎప్పుడైనా పర్సిస్టెంట్ గా దగ్గు, విపరీతంగా దగ్గున్నా తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు అడ్మిషన్ అవసరం పడుతుండొచ్చు. ఒకవేళ లంగ్స్ లో నిమోనియా కనిపిస్తే అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇలాంటి పేషెంట్స్, COVID-19 పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు మిగతా పేషెంట్స్ లాగా చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్, అంటే యూస్ ఆఫ్ రెమెడిసివిర్ కానీ, స్టీరాయిడ్స్ కానీ తగు జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారనమాట. అయితే ఇలాంటి పేషెంట్స్ డెలివరీ అయినప్పుడు కూడా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ కాకుండా అలా జాగ్రత్తలు తీసుకొని డెలివరీ చేయాల్సి వస్తుంది. అయితే ఈ పేషెంట్స్ డెలివరీ అయినాక వాళ్ళ బేబీస్ కి ఫీడ్ చేయొచ్చా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అడ్వైజబుల్. కరోనా వచ్చినంత మాత్రాన బ్రెస్ట్ ఫీడింగ్ చేయకూడదని ఏం లేదు. తగు జాగ్రత్తలు, ఫేస్ షీల్డ్, మాస్క్ వేసుకొని బేబీకి తప్పకుండా ఫీడింగ్ చేయాలి. తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత పేషెంట్స్ డెలివరీ అయినాక మళ్ళీ అన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకొని వాళ్ళ పారామీటర్స్ అన్ని నార్మల్ వచ్చే వరకు తగు జాగ్రత్తగా ఉంటూ తన పోషక ఆహారం తీసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం రీసెర్చ్ కానీ స్టడీ కానీ ఎక్కువ జరగలేదు. సో మనకి ప్రెగ్నెన్సీలో బేబీకి ఏమైనా అవుతుందా కరోనా వైరస్ గురించి అంత రీసెర్చ్ లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం చూస్తున్న పేషెంట్ని ఇవాళ వరకు ఎవరికి బేబీస్ కి ఏ మాత్రం కరోనా ఎఫెక్ట్ అవ్వలేదు. కాబట్టి భయపడకుండా పేషెంట్స్ కి అష్యూరెన్స్ ఇస్తూ మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఒకటే చెప్పాలి, మీరు ఇంట్లో ఉండండి, మూమెంట్స్ ని మానిటర్ చేయండి, డాక్టర్ విజిట్స్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి, అవసరం ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇవన్నీ చెప్తూ మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి.
తర్వాత ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా లేదా? ఇప్పుడు వరకు ఎక్కడ కూడా రీసెర్చ్ లో చెప్పలేదు, తెలియదు మనకి వ్యాక్సినేషన్ వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా, మదర్కి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వేరే చోట్ల ఇచ్చే వ్యాక్సిన్స్, అది వాళ్ళు వాడేది డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్, మనం వాడేది వ్యాక్సిన్ లో ఉండే సబ్స్టెన్స్ వేరు. కాబట్టి వాళ్ళ ప్రకారంగా వ్యాక్సిన్ ఇస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, కానీ మనం తీసుకుంటున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ దానివల్ల బేబీ మీద ఏం ఎఫెక్ట్ అవుతుందో ఇంకా మనకి ఏమి డేటా లేదు, కాబట్టి రికమెండ్ చేయట్లేదు. మా ఫాక్సీ వాళ్ళు రికమెండ్ చేయట్లేదు వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. బట్ వ్యాక్సినేషన్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఇస్ రికమెండెడ్ బై ద ఫాక్సీ. సో ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కెన్ ఆల్వేస్ టేక్ వ్యాక్సిన్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వాళ్ళకి ఒకవేళ కోవిడ్ వస్తే సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవేవి ఉన్నాయో అవే జాగ్రత్తలు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకొని వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకుండా బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది పిల్లలు ప్లానింగ్ చేస్తుంటారు, పిల్లలు కావాలని ఇప్పుడు ప్లానింగ్ లో ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు మేము వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అని. తప్పకుండా మీరు వ్యాక్సినేషన్ తీసుకోవటం మంచిది, కానీ వ్యాక్సినేషన్ అయిపోయిన సెకండ్ డోస్ తర్వాత 2 నెలల తర్వాత ప్లానింగ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇప్పుడు మనం వేరే గైనకాలజీ ప్రాబ్లమ్స్ లో కొన్ని హార్మోన్స్ అవన్నీ వాడాల్సి వస్తుంది, అవి వాడుతుండగా వ్యాక్సినేషన్స్ తీసుకోవచ్చా అని అడుగుతారు. అప్పుడు కూడా మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అంటే ఆల్ దిస్ సేస్ ఇస్ వ్యాక్సినేషన్ ఇస్ అ మస్ట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ వ్యాక్సినేట్ without hesitation, because that is what is going to break this pandemic, and we are all going to survive this pandemic only if majority of the people are going to get vaccinated. సో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మనం బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఇవ్వచ్చు, తర్వాత పిల్లలు కావాలనుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే 2 నెలలు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లానింగ్ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏమైతున్నదంటే, మనం వ్యాక్సినేషన్ అంతా 18 and above వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఆ టైప్ లో ఉన్న వాళ్ళందరూ వ్యాక్సినేట్ అయిపోతే నెక్స్ట్ వేవ్ లో మిగిలిపోయిన వాళ్ళు మన చిల్డ్రన్. యాక్చువల్లీ ఇప్పుడు కూడా చూస్తుంటే ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది పిల్లలకి వస్తున్నది కరోనా. అది ఎలా అంటే, వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవటం, మిగతా పిల్లలతో కలవటం, ఆ పిల్లలు ఎవరైనా ఇంట్లో ఏసిమ్టమాటిక్ క్యారియర్ ఉంటే వీళ్ళకి కూడా రావటం, ఆ పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి స్ప్రెడ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వేవ్ లో ఎప్పుడైతే పెద్దవాళ్ళందరూ వ్యాక్సినేట్ అవుతారో, చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్ లేకపోవటం వల్ల ఆర్ ఎనీ అదర్ వేరియంట్ విచ్ ఇస్ మోర్ రిసెప్టబుల్ టు ద చిల్డ్రన్ might come up, and the third wave might affect the children more. So ఇదే జాగ్రత్తలు మన పిల్లలు కూడా we have to tell them to take care. Mask, sanitization, distancing is very very important for the children. ఇంకా అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, వ్యాక్సినేషన్ గురించిన అపోహలన్నీ తొలగిపోవాలి. అందరు భయపడతారు, ఫస్ట్ వ్యాక్సినేషన్ డోస్ తర్వాత కూడా వచ్చింది మాకు, సెకండ్ వ్యాక్సినేషన్ డోస్ తర్వాత కూడా వచ్చింది. కానీ ఇవన్నీ ఏంటి అంటే, వ్యాక్సినేషన్ తర్వాత వచ్చినా కూడా వచ్చిన డిసీజ్ చాలా చాలా మినిమల్ గా ఉంటున్నది, రియాక్షన్స్ తక్కువ ఉంటున్నాయి. కాబట్టి డెఫినెట్ గా అందరూ వ్యాక్సినేషన్ తీసుకోమని సలహా ఇస్తున్నాను. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ మ్యూకోర్మైకోసిస్ గురించి. అది ఏంటంటే, ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇన్ ఆల్ ద పేషెంట్స్ హు ఆర్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్. ఆ ఆక్సిజన్ పక్కన ఉన్న ఫ్లో మీటర్ లో ఉండే వాటర్ కంటామినేషన్ వల్ల, లేదా ఇంట్లో హైజీనిక్ కండిషన్ సరిగా లేకపోయే వల్ల, అండ్ ఎవరైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటాయి అంటే పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, ఇంకా వేరే అదర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఆల్మోస్ట్ ఆల్రెడీ అందరికి సైనసెస్ లో బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది అగ్రవేట్ అయిపోయి దే లీడ్ టు దిస్ మ్యూకోర్మైకోసిస్ అన్నమాట. సో ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ప్రొలాంగ్ యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఇంట్లో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ పెట్టుకుని చాలా మంది ఆక్సిజన్ తో ఉంటున్నారు. ఆ వాటర్ అయితే ఏదైతే యూజ్ చేస్తున్నారో చాలా ప్యూర్ వాటర్, వీలైతే డిస్టిల్ వాటర్ వాడటం మంచిది. అండ్ ఎవ్రీడే చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద ఎర్లియస్ట్ ఆన్సెట్ ఎప్పుడైనా తలనొప్పి కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ, లేకపోతే ఫుల్నెస్ ఆఫ్ ద జా పెయిన్ కానీ ఏదైనా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం మంచిది. ఫస్ట్ టు అప్రోచ్ ఇస్ ద ENT డాక్టర్ who will do an examination and see if the sinuses are filled with the fungus, and early debridement of that fungus will definitely prevent later complications. Thank you, Doctor. Viewers questions. సార్
ఓకే, ఇప్పుడు మేడం ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో బేస్డ్ ఆన్ దట్ విల్ ఆస్క్ క్వశ్చన్స్. సో ఫస్ట్ కోనూరు సతీష్ శర్మ గారు మీ క్వశ్చన్ అడగండి మేడం. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ 18 నుంచి ఈ 30 ఏళ్లలోపు వాళ్ళకి అంటే ఈ ఆస్తమా అటువంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చా మేడం? తప్పకుండా వేసుకోవాలండి వ్యాక్సినేషన్. తప్పకుండా వేసుకోవచ్చా? అంటే No, కోవాక్సిన్ no person is contradiction for the taking a vaccination. Everybody should take vaccination. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి. మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఒక మంచి డాక్టర్ గారి చేత మంచి మెడికల్ అసిస్టెన్స్ ఇస్తున్నటువంటి బసవరాజ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. దీని ద్వారా వారు చేస్తున్న సేవలకి థ్యాంక్ యూ సతీష్ గారు. నెక్స్ట్ పద్మావతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీ క్వశ్చన్ అడగండి. మ్యామ్, ఇప్పుడు మన 2 వ్యాక్సిన్స్ అయిపోయినాయి, బట్ హౌ లాంగ్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్స్ అండి? ఇప్పుడు 2 వ్యాక్సిన్ అయిపోయినాయి, ఇది ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఉంటుంది? అదే ప్రస్తుతం స్టడీ ప్రకారం అండి, ఈ యాంటీబాడీస్ ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్ అండ్ టోటల్ యాంటీబాడీ ప్రొడక్షన్ అంటే 4 types ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే మనం వ్యాక్సిన్ ఇచ్చినా, మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ కి ఎక్స్పోజ్ అయినా కూడా. As of now, study says that we are going to have this vaccine at least for more than 4 to 6 months. But as I said, మనకి డేటా అంత లేదు ఎగ్జాక్ట్లీగా, ఎందుకంటే ఈ మొత్తం వచ్చి కరోనా వ్యాక్సినేషన్ అంతా కలిపి 1.5 years అయింది కాబట్టి మనకి ఫర్దర్ డేటా అంటూ లేదు. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ మోర్ దెన్ 6 to 8 months అండ్ మేబీ అ బూస్టర్ డోస్ మైట్ బి రిక్వైర్డ్ లేటర్. యా, ఎందుకంటే బికాస్ ఆల్రెడీ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ వీఆర్ రెడీ ఫర్ అగైన్ ఫర్ ద బూస్టర్ డోస్, వి విల్ బి రెడీ అలా ఉంది. సో పాపం ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిపోయిన వాళ్ళకు కూడా యాంటీబాడీస్ ఆల్మోస్ట్ ఒక 6 months 7 months ఉంటుందండి. కాకపోతే ఆ యాంటీబాడీస్, న్యాచురల్ యాంటీబాడీస్ డిసప్పేర్ అయినా మన బాడీలో ఉన్న మెమరీ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ అండ్ బి సెల్స్ అని. నెక్స్ట్ టైం మనకి కరోనా వచ్చినప్పుడు అది గుర్తుంచుకొని మళ్ళీ యాంటీబాడీస్ ప్రిపేర్ చేసి మన ఇప్పుడు కరోనా నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్. ఈవెన్ మేబీ ద వ్యాక్సినేషన్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్, గోయింగ్ టు వర్క్ దట్ వన్స్ we are exposed to corona, it will remember it gets memorize the antigen again, the corona antigen, and then protect us from corona. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ జ్యోతి నరపరాజు గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా సార్లు మీరు మ్యూట్ అయిపోయారు. నాకు నమస్తే అండి. చాలా సార్లు టెస్ట్ ఫస్ట్ లో నెగటివ్ వస్తున్నది, బై ద టైం పాజిటివ్ అని వచ్చే లోపలే కొంచెం డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోతుంది కదా. సో వాట్ ఆర్ ద అదర్ టెస్ట్ దట్ కెన్ సపోర్ట్ దిస్ డయాగ్నోసిస్? బేసికలీ ఇప్పుడు మనకున్న టెస్ట్లు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ఆర్టీపీసీఆర్, హెచ్ఆర్సిటీ అండి. మనకి ర్యాపిడ్ యాంటీజెన్ మనం తీసుకునే స్వాబ్ కరెక్ట్ పొజిషన్ లో తీసుకోపోయినా, డెప్త్ లో తీసుకోపోయినా నెగిటివ్ రావచ్చు. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఆర్టీపీసీఆర్ లో కూడా అదే ఇబ్బంది అవ్వచ్చు. లైట్ గా ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకి రిజల్ట్ రాకపోవచ్చు. బట్ సిమ్టమ్స్ ఉంటే లైక్ ఫీవర్, కాఫ్, అట్లాంటప్పుడు హెచ్ఆర్సిటీ చేయించుకొని, హెచ్ఆర్సిటీలో కనుక మనకి ఏమైనా న్యూమోనియా లాగా కనిపించినా, దాంతో పాటు మనకు చేయాల్సిన టెస్ట్లు ఏమిటంటే బ్లడ్ టెస్ట్, సిఆర్పి అని ఏమైనా ఎంత ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. డి డైమర్ అనేది మన బ్లడ్ లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఫెరిటిన్ లెవెల్స్, ఇవన్నీ విక్టాస్ టెస్ట్లన్నీ చేయించుకొని దీన్ని బట్టి మన సిమ్టమ్స్ ని బట్టి మనకి కరోనా ఉందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కసారి సిఆర్పి ఆల్రెడీ రేజ్డ్ ఉంటుంది డాక్టర్ గారు. అలాంటి టైంలలో మనం సిఆర్పి తగ్గించుకోవడానికి ఏమైనా చేయొచ్చా? సిఆర్పి అనేది మన ఇండికేషన్ దట్ దేర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. బట్ మిగతావన్నీ నార్మల్ ఉండి ఉట్టి సిఆర్పి కనుక కొంచెం రేజ్ ఉంటే ఏదైనా నార్మల్ యాంటీబయాటిక్ వాడి మనం దాన్ని తగ్గించవచ్చు.
జనరల్ గా సిఆర్పి నార్మల్ లెవెల్స్ లెస్ దెన్ 6 అట్లా ఉన్నప్పుడు, but if it is only about 30-40, then it is very significant. Less than 20, we don't have to worry. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మంగపతి రావు గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే అండి. అడిబుల్ అండి, నేను వినపడుతున్నాను. అమ్మ నమస్కారం డాక్టర్ గారు, నేను మంగపతిరావు మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న శ్రీనివాస్ గారు వాళ్ళ టీమ్ కి మరి చాలా అభినందనలు. నిన్న మొన్న కూడా చాలా కార్యక్రమాల్లో చూసాము. వారు మామూలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రకంగా చేయటము, మామూలుగా ఈ పాండమిక్ దీన్ని ఎదుర్కోవడానికి చాలా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి చాలా కృషి చేస్తున్నారు. వారికి అభినందనలు. మేము కూడా వారి సేవలు చాలా ఉపయోగించుకున్నాం ఈ వనస్థలిపురం ఏరియాలో. ముఖ్యంగా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వాళ్ళు చాలా కొత్త పాయింట్లు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్కి సంబంధించి బాగా మొదలెట్టారు. అయితే నేను ఇక్కడ అడిగేది ఏంటి, ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇళ్లలో పెట్టుకోవటం అనేటటువంటిది గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారమ్మా. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ చేసి ఆక్సిజన్ మిషన్స్ పెట్టుకోవటం అనేది ఈ డివైజులు ఎంతవరకు అడ్వైజబుల్, ఎవరికి అడ్వైజబుల్? మరి మేమేమైనా మా కమ్యూనిటీ కోసం మేము కొన్ని కొందామని నిర్ణయించుకున్నాము. దాదాపు ఒక్కొక్కటి 80,000 70,000 ఉంటుందని అనుకుంటున్నారు. ఇవి ఎంతవరకు ఉపయోగం? మరి వాటిని వాడటంలో మాకేమైనా, ఎందుకంటే మెడికల్ డివైస్ అది, మేమేమి క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్స్ కాదు, మేము కనీసం పారామెడికల్ ఇది కూడా తెలియని వాళ్ళం మనం. మరి మనం వాడటంలో ఏమైనా మాకేమైనా రిస్క్ ఉందా? అసలు ఇవి వాడవచ్చా, వీటికి ఉపయోగం ఉందా అని ఒక అనుమానం ఉందమ్మా. దాని గురించి కొంచెం చెప్పండి దయచేసి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది ఇప్పుడు మనకి ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని మన ఇంట్లో పెట్టుకోలేము. అట్లాంటప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంట్లో ఉండటం అనేది, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంత ఆక్సిజన్ షార్టేజ్ ఉన్న టైంలో, ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. అయితే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎవరికి చెప్తామంటే, ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ వెంటిలేటర్ మీద నుంచి నార్మల్ ఆక్సిజన్కి వచ్చి మళ్ళీ ఇంకా ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఇంకా ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండలేరు కాబట్టి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వటానికి కోసం మన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇంట్లో ఉంచుకోవటం మంచిది. అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పేషెంట్, కోవిడ్ పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ కనీసం 4 రోజులు ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక్కసారి కొంచెం ఆక్సిజన్ మెయింటైన్ అవుతుందని తెలిసినప్పుడు ఆ పేషెంట్ ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇంట్లోనే పెట్టుకొని మెయింటైన్ చేసుకోవటం అది మంచి సలహా అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అది ఎవరైనా వాడొచ్చు. దానికి పెద్ద ఇదేం లేదు, సింపుల్ గా ఆక్సిజన్ నేసల్ ప్రాంగ్స్ పెట్టుకొని వాడటమే. కాకపోతే దాంతో యూజ్ చేసే వాటర్ మటుకు చాలా జాగ్రత్తగా వాడాలండి. ఇష్టం వచ్చినట్టు ట్యాప్ వాటర్స్ కానీ చాలా 5-6 రోజులు మారకుండా ఉంచడం చేయకూడదు. ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఫంగస్ అండి. సో ఇంట్లో పెట్టుకొని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడుతున్న వాళ్ళు ఆ వాటర్ ని చేంజ్ చేస్తూ రెగ్యులర్ గా వాడుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏముండదు. అది వెరీ ఈజీ టు ఆపరేట్ ఆల్సో. అండ్ ఇంట్లో ఒకటి ఉండటం అనేది ఆల్వేస్ యూస్ఫుల్ అండి, ఎవరికైనా పనికొస్తుంది అది. అంటే మీరు ఒకసారి కోవిడ్ అటాక్ అయిన పేషెంట్ కు వాడిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత వాడటం ఉంటున్నారు కదా, మరి ఈ పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ కు వాడటం వల్ల దీని వల్ల ఏమైనా? అంటే మనం కాన్సన్ట్రేటర్ ఉంటుంది కానీ వాడే నోజల్ టాంగ్స్ మారవాలి, అది డిస్పోజబుల్ ఉంటుంది, అవి చేంజ్ చేస్తూ పోవాలండి. అమ్మ, మీ అనుభవంలో ఇప్పుడు మాకు మార్కెట్ లో దొరికే మంచి బ్రాండ్స్ ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతారు? చాలా బ్రాండ్స్ వచ్చాయండి. ఫిలిప్స్ కంపెనీ వాళ్ళది ఉంది. ఆల్మోస్ట్ అన్ని దే వర్క్ ఆన్ ద సేమ్ అండి, సేమ్ ప్రాసెస్, దే ఆల్ ఆర్ గుడ్ అండి. ఒక చిన్న డౌట్ అమ్మా, ఇప్పుడు 5 లీటర్స్ దాంతో అయితే దాదాపు 8 నుంచి 10 కిలోల ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 10 లీటర్స్ దాంట్లో ఎక్కువ వచ్చారు. అంటే ఏ పేషెంట్ కి ఏ రకమైనది వాడాలి? ఇప్పుడు మామూలుగా 80, 85, 90లో ఉండే పేషెంట్ కి 96, 97 రావడానికి వాడటానికి ఏది సరిపోతుంది అంటారు? అట్లనేం లేదండి. యాక్చువల్లీ దాంట్లో ఒక ఫ్లో మీటర్ ఉంటుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ చూసుకుంటూ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఇప్పుడు 5 లీటర్ దాని మీద మనం అడ్జస్ట్ చేసి తక్కువ పెట్టుకొని వాళ్ళకి దాంట్లో 94 మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఆ సెట్టింగ్ లో మనం దాన్ని చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఫణి కుమార్ మాదిరాజు గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. కొంతమందికి 3 డేస్కే నెగిటివ్ వస్తుంది, కొంతమంది 7 డేస్ వస్తుంది, కొంతమంది 10 డేస్ 14 డేస్కి నెగిటివ్స్. డిఫరెంట్ పీపుల్ ఇమ్యూనిటీ లెవెల్ని బట్టి మారుతుంది కదా. సో 14 డేస్ ఐసోలేషన్ లో ఉంచాలా, లేదంటే ముందే నెగిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళని నార్మల్ గా తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు 9 డేస్ ఒక వైరస్ ఇన్ఫెక్టివ్ ఇస్ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ 9 days అండి. వన్స్ ఫ్రమ్ ద సిమ్టమ్, అంటే ఇప్పుడు మన day 1 అనేది ఎట్లా గుర్తుపెడతాము?
పేషెంట్ ఎప్పుడైతే ఫస్ట్ సిమ్టమ్ కంప్లైంట్ చేసిందో అప్పటి నుంచి 9 days ఆ వైరస్ యాక్టివ్ గా ఉంటుంది. ఆఫ్టర్ 9 days యాక్చువల్లీ ఇట్స్ నాట్ యాక్టివ్, ఇట్ విల్ నాట్ ఇన్ఫెక్ట్ అదర్స్, బట్ టు బి దేర్ సేమ్ సైడ్ వీఆర్ గివింగ్ దట్ 14 days ఐసోలేషన్ అండి. అయితే ఒకసారి ఏమైతుంది, వాళ్ళు చాలా రోజు ఏసిమ్టమాటిక్ ఉండి లాస్ట్ ఫేజ్ లో సిమ్టమాటిక్ అయ్యే వరకు వాళ్ళకి 4 days లోనే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తున్నది. బట్ వన్స్ ఇట్ ఈస్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్, దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఇన్ ద ఇన్ఫెక్టివ్ స్టేట్. బట్ మోర్ దెన్ దట్, ఇప్పుడు 14 days తర్వాత కూడా ఆర్టీపీసీఆర్ కెన్ బి పాజిటివ్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 weeks లేటర్, బట్ దే ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్ ఎందుకంటే వైరస్ ఇన్ దెమ్ ఇస్ డెడ్, బట్ ఆర్టీపీసీఆర్ విల్ స్టిల్ షో పాజిటివ్. Okay, better to continue till 14 days. 14 days is best, but the first 9 days only is the virulent period only, where the virus multiplies and it is infective. Okay. Yeah, thank you. Thank you. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం యాక్చువల్గా సెకండ్ డోస్ అనేది వ్యాక్సిన్ గురించి నా క్వశ్చన్ అండి. ఇది వ్యాక్సిన్ అనేది సెకండ్ డోస్ బూస్టర్ డోస్ మేడం, మళ్ళీ బూస్టర్ డోస్ మనకి సపరేట్ ఉంటుందా? అంటే ఇది ఫస్ట్ ది సెకండ్ ది బూస్టర్ డోస్ అంటే మన యాంటీబాడీస్ యాక్చువల్లీ కొన్ని ఇప్పుడు హెపటైటిస్ కొన్ని ఇంజెక్షన్స్ 3 doses ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి వచ్చే ప్రొడక్షన్ కన్నా థర్డ్ కొన్ని ఒక గ్యాప్ తర్వాత ఇస్తే ఇంకొంచెం ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ క్లినికల్ స్టడీస్ ప్రకారం ఇప్పటి వరకు అయితే 2 doses సరిపోతున్నాయి. బట్ ఫర్దర్ ఒకవేళ స్టడీస్ లో మనకి ఏమైనా బాడీలో యాంటీబాడీస్ తగ్గినట్టు కనిపించితే మేబీ యూ విల్ రిక్వైర్ అ థర్డ్ యాంటీబాడీ. బూస్టర్ డోస్ అయితే రిక్వైర్డ్ 2 doses తీసుకుని సరిపోతుంది కదా మేడం? సరిపోతుందండి. సెకండ్ డోస్ డెఫినెట్లీ విల్ గివ్ గుడ్ ఇమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ భార్గవి కళ్యాణి గారు మీ క్వశ్చన్ అడగండి మేడం. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్ అండి. This is Bhargavi. Yeah, hi Bhargavi. Nice to meet you. Thank you all for the opportunity. I have 2-3 questions, ma'am. One thing relating to the pregnancy woman anamata, and not general questions kuda unnai. Please hold some patience if you don't mind. మ్యామ్ ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో మనకు ఒక కేసు చూసాము దట్ ప్రెగ్నెంట్ ఉమెన్ షీ ఇస్ లైక్ ముందుగానే తనకి ఆస్తమా అనేది ఉంది. సో తను బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల తను హాస్పిటల్ కి రీచ్ అయ్యే టైం కి షీ లాస్ట్. సో ఇప్పుడు మనకి బేబీని ఊమ్ లో నుండి తీయకుండా వాళ్ళు లైక్ చనిపోయారు అని డిక్లేర్ చేసేసారు. బట్ శ్మశానం తీసుకెళ్ళిన తర్వాత ఇలా చేయకూడదు, వి షుడెంట్ బర్న్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, సో మీరు సపరేట్ చేయండి అని చెప్పి మళ్ళీ దే సెండ్ దెమ్ బ్యాక్. సో ఇది ఏమైనా మెడికల్ రిలేటెడ్ మనకి ఏమైనా రీజన్ ఉందా మ్యామ్ బిహైండ్ దిస్, దట్ ఏదైనా మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోతే బేబీ అండ్ మదర్ హ్యాస్ టు బి లైక్ సపరేటెడ్ అండ్ ఓన్లీ దెన్ క్రిమేషన్ హ్యాస్ టు బి డన్, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అ ట్రెడిషన్ ఆర్ మెథలాజికల్? Traditional, and it could be only traditional. Because once the mother's heartbeat and everything loses, the baby also is dies inside immediately. Ma'am, do we have any chance that mother chanipoyina enta time ki baby ni rescue cheste there is a chance of baby to be alive? Yeah, I remember my patient, one of my patients in the 8th month of pregnancy came with severe breathlessness, last pandemic her, and I was searching for beds for her. I sent her to Ashoda. They said they don't have beds. Then I requested in Sunshine Hospital. Patient just reached the hospital and she was cardiac arrested. They had to revive her. Meanwhile, at the same time, I alerted the whole team, the obstetrician team and the cardiac team. So both were working from 2 ends. The mother went into cardiac arrest. It was a flat ECG almost. And the obstetrician team immediately operated her, taking all the risk. By chance, the mother revived and the baby also survived. That was God's miracle, I can tell you. But that was last same time of this year it has happened. Yeah, within maybe seconds, if you can revive the patient and deliver the baby, I think the baby can be saved. Okay, ma'am. So that is not a case of medical side, right? It's all only about the tradition. Because the hospital value baby ni mother ni separate cheyakunda if they have sent, maybe there is some reason. So I just had that question, ma'am. And ipudu COVID mother effect ayindi anukondi, baby ki emaina effect untunda womb loni? And one more thing, ma'am, if a mother has been affected, pregnant woman affect aithe, like she has to take some medication. Like ఆ మెడికేషన్ తన womb లో ఉన్న బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేలాగా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? That I just want to know. Right.
ఇప్పుడు చెప్తున్నాను, కోవిడ్ ప్రెగ్నెన్సీలో బేబీ నుంచి కోవిడ్ మదర్ కి ఫీటస్ కి వెళ్ళినట్టు ఎక్కడా డేటా లేదండి. 1. సెకండ్ది, మనం వాడే మందులు ఏదైతే కోవిడ్ మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాడుతున్నాం, దే ఆర్ ఆల్ వెరీ సేఫ్ మెడిసిన్స్ విచ్ ఆర్ ఆల్సో సేఫ్ ఫర్ ద baby if the medicine passes through the baby. Third, when we have admitted into the hospital, that patient might require remdesivir injection, which is that new antiviral treatment. What they have found in studies, it is also very safe in pregnancy and also safe to the fetus. And the steroids which we are giving, అది కూడా మేము ఎలాగో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాము. అది వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కాబట్టి the amount of steroid which we give is less during pregnancy, but with guarded prognosis, explaining all the risks to the mother and the attendants, we always give steroids to save the mother and in corona. Okay. But we have seen till now, maybe more than 100-150 COVID patients I have treated who have been pregnant. None of the fetus has been affected. All of them have delivered very nicely. All the babies are doing very fine. Okay, ma'am. And if pregnant woman is being affected with asthma in advance, so what are the precautions to be taken, ma'am? Ippudu oversteam cheyakodu anedi kuda oka oversteam cheyadu. Daily 1 steam, drinking hot water. Then the double masking is very important. Not getting exposed to the COVID. Being also masked at home. Maintaining the social distance with the people who go out and come for their work or something is very important. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎప్పుడు రెగ్యులర్ గా మంత్లీ చెకప్స్ కి వెళ్తూ ఉండాలి. లైక్ ఎప్పుడు కూడా డాక్టర్ కన్సల్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ద హాస్పిటల్స్ ఆర్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ అన్ని కూడా కోవిడ్ వార్డ్స్ లాగే ఉంటున్నాయి. సో ఇఫ్ ఈవెన్ దో షీ ఈస్ కేర్ఫుల్, తను హాస్పిటల్ కి వెళ్ళి చెకప్ కి వెళ్ళినా మేబీ షీ మే గెట్ ఎఫెక్టెడ్. So what are the precautions to be taken in that case? Yeah, same thing, like again the social distancing, the sanitizer, the mask, and minimize the visit to the doctor. ఇప్పుడు మీరు ప్రతి నెల రాకుండా మీ మూమెంట్స్ మీరు మానిటర్ చేసుకుంటూ డాక్టర్ లో టచ్ లో ఉంటుంటూ 9th month ప్రెగ్నెన్సీ వచ్చాక 1-2 సార్లు వచ్చి విజిట్ చేయడం అనేది అడ్వైజబుల్ అండి. వీలండి ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ లైక్ బ్లీడింగ్ అయినా వాటర్ బ్రేక్ అయినా అట్లాంటప్పుడు తప్పకుండా రావాలి. యాజ్ మచ్ as possible minimize doctor visits also. And monitor your movements. You are the best monitor for your movements. So that itself will give you the guidance. Nice, ma'am. This is all about pregnant women. I have some questions, so just raise. And vaccines and treatment gurinchi, I have 2 questions, ma'am. The thing is, some people who have been vaccinated, వాళ్ళకి blood clots అనేవి కామన్ అవుతున్నాయి, ma'am. Like some rare cases, but why is that happening? And ఒక పర్సన్ వ్యాక్సిన్ తీసుకుంటే బ్లడ్ క్లాట్ అవుతుంది అనే విషయాన్ని ఆ పర్సన్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? బికాస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం అండ్ కోమాలోకి వెళ్ళి చనిపోయే కేసెస్ చూస్తున్నాం. ఈవెన్ దో దే ఆర్ రేర్, హౌ కెన్ ఎ పర్సన్ ఐడెంటిఫై దిస్ కేస్? Yeah, see, if you are having clot or something, suppose the patient is complaining of severe pain in the legs, cramping, and the legs become very cold, that means there is a blood clot in the leg. Or if there is a sudden fall of and the patient becomes unconscious, not responding, maybe there is a brain clot. That is how you identify, but the final diagnosis will be only with investigations by doing MRI or something. But I don't think vaccine could have caused. They might be having other comorbid factors which cause, and it must be a coincidence because of the vaccine lo వాళ్ళకి క్లాటింగ్ అవుతామని. ఓకే, దట్ ఈస్ జస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ డే అలా అయిపోతే వీళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి it's a kind of thing. Okay, ma'am. Because we are giving an inactivated vaccine or the mRNA, which cannot cause any clotting problems in the patient. Okay, ma'am. So that is not because of vaccine, that people have to understand. ఏంటంటే మనము ముందు ఏం చేసామో దాని వల్ల నెక్స్ట్ మనం ఫర్దర్ ఎఫెక్ట్ అవుతుంది అనేది is not that sure. Yeah, thank you, ma'am. ఇంకొకటి మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ లో 1 or 2 కేసెస్ ఉన్నప్పుడు కూడా సివియారిటీ పెరిగేటప్పుడు ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది అంతకు ముందు కూడా చాలా గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. సో వైరస్ ఎఫెక్ట్ చేయడానికి సో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఇఫ్ వి ట్రీట్ పీపుల్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ క్రిటికల్ సిచ్యువేషన్ లో మనం ట్రీట్ చేస్తే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్రిటికల్ జోన్ అనేది వచ్చింది. బట్ నౌ కంప్లీట్లీ గవర్నమెంట్, ICMR, WHO కూడా ప్లాస్మా అయినా రెమ్డెసివిర్ ట్రీట్మెంట్ అయినా కూడా లైక్ అంత పెద్ద యూజ్ ఏం లేదు అని స్ట్రైక్ చేసింది మ్యామ్. నౌ సో హౌ వి హావ్ టు టేక్ దిస్? Because this people corona subject all itself is around like the that. world, Today this is the medicine, tomorrow that is not the medicine.
somehow so many studies, nobody knows so much about this coronavirus. We are still in the learning phase. But as you said, plasma is why they are not telling it's advisable now is because the different variant of coronavirus is being affected now. So these plasma antibodies may not be helpful. That is why they have withdrawn that treatment of plasma in COVID patients. Remdesivir, the timing is important. But the early phase, if you give remdesivir, it helps. But later it doesn't help. Thank you so much, ma'am. Thank you so much. Thank you, Bhargavi garu. Next, Chalam garu, my question adagandi. Mute lo unnaru meeru, Chalam garu. Chalam iPhone. Hello. మాట్లాడండి. Hello. Madam, good evening, madam. Good evening. చెప్పండి. మనం గతంలో కూడా ఇలాంటి డెడ్లీ డిసీజెస్ ఎబోలా అని ఇంకో రకమైనటువంటివన్నీ చూసాము. Based on the earlier history, do we have the confidence that we'll become independent of corona in near future? We have to live with corona, and we cannot say anything now, but I think all of us should live with corona. Ante. So take there is no precautions and live with corona. There is no possibility of becoming independent of corona in near future. In the near future, unless everybody is vaccinated or any new strain should not come, then we cannot. Till then, we cannot say. Okay, madam. Thank you. Okay. Next, BSVP garu, మీ క్వశ్చన్ అడగండి. మీరు టైప్ చేశారు. Mentioning you have a question on black fungus. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇంకా మనం డిస్కస్ చేయలేదు కానీ మీరు బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సంబంధించి సిమ్టమ్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ అవకాశాలు ఏంటి, పోస్ట్ కోవిడ్ పేషెంట్ లో కొంతమందికి, అంటే మై స్పెసిఫిక్ కేసెస్ టు మై స్పౌస్, మనకి కంటికి పైన కంటికి కింద విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అదేమన్నా బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక అప్రహెన్షన్ తనకు ఉన్నది. దీని మీద కొంచెం మీరు ఏమైనా అన్లైట్ చేయగలరా? బ్లాక్ ఫంగస్ అనేది మీరు అన్నట్టు అది మ్యూకోర్మైకోసిస్, అది ఫంగస్ విచ్ డెవలప్స్ ఇన్ ద సైనసెస్ అండి. అది మాక్సిలరీ సైనస్, ఎథ్మాయిడ్ సైనస్, ఆర్బిటల్ సైనస్ అని ఫ్రంటల్ మన బాడీలో ఉన్న సైనసెస్ లో అది పెరుగుతుంది. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓన్లీ ఇన్ పేషెంట్స్ who have been prolonged oxygenation in the hospital, ventilated or on oxygen, and whose sugar levels are uncontrolled because of the steroids. And they are diabetic and giving high steroids have caused uncontrolled diabetes. And those are the patients who will get, are prone to get this mucormycosis. Andarki radandi, adi oral ga teeskunna steroids ki, short term teeskunna steroids ki radu. Kabatti dani gurinchi ఇప్పుడు ఈ కళ్ళు నొప్పి బహుశా సైట్ వల్ల చేంజ్ అయ్యిండొచ్చు. ప్లస్ కరోనా వచ్చిపోయినాక మస్కులర్ వీక్నెస్ వెరీ కామన్ అందరిలో. సో ఆ మస్కులర్ వీక్నెస్ వల్ల కూడా తనకి ఐబాల్ పెయిన్ ఉండిండొచ్చు. సో ఒక అడ్వైస్ ఏంటంటే ఒకసారి ఐ సైట్ చెకప్ చేయించుకోవడం మంచిది. రెండోది ఈ మ్యూకోర్మైకోసిస్ కి మెడికేషన్స్ అనేది ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంది. బట్ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ ద మెడిసిన్స్ టు ద పేషెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. There are 2 antifungal treatments which are being started, amphotericin B, which is not available now, but they are trying for that. Definitely early stage lo detect chesi dan tagina treatment iste definitely many lives can be saved andi. Okay andi, thank you. Madam Sri garu, మీ క్వశ్చన్ అడగండి. Yeah, thanks andi. Madam, good evening. Good evening. So, third wave ఇప్పుడు మనకి it's I'm hearing in news like it is going to hit more to the children, and obviously to be mothers and people like women who are planning to get pregnant are also in a way needs to be careful. So how far it is encouraged until to plan for any pregnancy or at this kind of time? See, that is why I'm telling all the patients who are telling we want to plan for pregnancy. When they come for the counseling, I tell them take your 2 shots of vaccination, wait for 2 months, and then plan your pregnancy. Your pregnancy can wait, but getting vaccinated is important to prevent corona in yourself. Because once you are vaccinated, you have the full protection, then plan for your pregnancy. Because once you start planning for pregnancy, you have to come and visit the doctor number of times, go to the diagnostic centers for tests and investigation. So you should be safe, and you to have a safe pregnancy, healthy pregnancy. I think
wait for 2 months, finish your 2 doses of vaccination, then wait for 2 months and then plan your pregnancy. Yeah. Thanks. Thank you. ఓకే, నెక్స్ట్ ఆనంద్ హరి గారు మీ క్వశ్చన్ అడగండి. ఆనంద్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, సార్ చెక్ చేయండి. Yeah, good evening, madam. Good evening, Andy. Madam, I am a non-diabetic since last almost 12 years అండి నేను. అయితే నేను వ్యాక్సినేషన్ ఇంకా చేయించుకోలేదు. యాక్చువల్లీ వాట్ ఆర్ ద టెస్ట్ టు బి డన్ బిఫోర్ వ్యాక్సినేషన్ అండి? Actually, Andy, specific గా if your diabetes under is control, just get your lipid profile, your sugar levels, and then just go for the vaccination, Andy. ఆనంద్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? హలో రాణి కిషన్ గారు మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. ఎవరి? నమస్కారం పద్మావతి గారు. ఈ కరోనా వచ్చాక వ్యాక్సినేషన్ ఎన్ని రోజుల తర్వాత వేసుకోవాలి? కరోనా వచ్చాక ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 3 నెలలు వెయిట్ చేయాలి. మొన్నటి వరకు 6 వీక్స్ అన్నారు, బట్ లేటెస్ట్ గైడ్ లైన్స్ 1 or 2 days ముందే రిలీజ్ అయింది. దాంట్లో కరోనా వచ్చి మనం రికవర్ అయినాక, అంటే మన RT-PCR నెగిటివ్ అయినాక 3 months వెయిట్ చేసి వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఓకే, అంటే టెస్ట్ మళ్ళీ నేను చేయించుకోలే, వచ్చి తగ్గింది, రేపటికి 1 month అవుతుంది. ఓకే, అయితే అవసరం లేదు, ఒక 3 months ఆగి తీసుకోవచ్చండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వేణుగోపాల్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో 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 అండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, హౌ యూ షుడ్ ప్రివెంట్ కరోనా వైరస్ టు ఏ కిడ్స్ ఆర్ ఏ చిల్డ్రన్ మేడం లెస్ దెన్ 5 years బిలో? లెస్ దెన్ 5 years అండి, కరోనా వాళ్ళకి ప్రివెన్షన్ అంటే మీతో పాటు బయటికి తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా మాస్క్ వేయటము, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ కూడా ఏదైనా ముట్టుకుంటారేమో శానిటైజ్ చేసి ఇంటికి వచ్చాక మంచిగా వాష్ చేయటము. ఇంకా బేసికలీ ఇప్పటి వరకు మేము చూస్తున్నది కరోనా వాళ్ళకి ఎఫెక్ట్ అయినా ఇప్పటి వరకు చిన్న పిల్లలకి ఇట్స్ నాట్ కాజింగ్ మచ్ ప్రాబ్లమ్స్, బట్ వి డోంట్ నో ఇన్ ద థర్డ్ వేవ్ ఏ వేరియంట్ వస్తుందో ఏంటో మరి. బట్ ఓన్లీ సేమ్ థింగ్ అండి, శానిటైజేషన్ అండ్ మాస్క్ ఇస్ ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ హెల్ప్ టు ప్రివెంట్ కరోనా ఇన్ ద చిల్డ్రన్. మేడం, మేడం హలో చెప్పండి మేడం. B.1.617 is a Indian variant, but it has a dangerous wave, madam. It is a dangerous wave. How could I prevent it, madam? It is only for any variant, and the only thing is mask, SMS, social distancing, masking, sanitization. Hello, madam. It is irrelevant that double mask is required or triple mask is required to a children, madam? For children, not yes, not double mask. Yeah, if you are using normal cloth mask, it's a double mask is useful. But anybody, we should use N95. And once we go out now, for this variant, N95 is the must. Cloth mask is not going to help in prevention of corona. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ. ఆనంద్ హరి గారు మీకు ఇంకా క్వశ్చన్ ఉంటే కంటిన్యూ చేయండి. అవునవును సార్. యాక్చువల్లీ మేడం, అది దానికోసం పర్టికులర్ టెస్ట్ ఉందా మేడం? యాక్చువల్లీ వ్యాక్సినేషన్ ముందు డయాబెటిక్ కి పర్టికులర్ టెస్ట్ ఉంది? అదేమండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, ఇంకా మీ లిపిడ్ ప్రొఫైల్, HbA1c. HbA1c, ఓకే 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 ఓకే. జస్ట్ బార్డర్ లైన్ ఉన్నా మీరు కొంచెం కంట్రోల్ కన్నా కొంచెం ఎక్కువ లెవెల్స్ ఉన్నా తీసేసుకోవడం బెటర్ అండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా హ్యాండ్ రేజ్ చేయండి ఆర్ డైరెక్ట్ గా అడగండి. సార్ చైర్మన్ గారు. సార్ డాక్టర్ గారు చెప్పండి సార్. నేను స్టార్టింగ్ నుంచి ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు బయట ఎవరికి కలిసినా కూడా నేను అవేర్నెస్ గురించి అజాగ్రత్తగా ఉండకండి, అంటే బిఫోర్ కరోనా రాకముందు జాగ్రత్తలు పాటించండి, వచ్చిన తర్వాత
సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ర్యాపిడ్ యాంటీజెన్ లేకపోతే ఆర్టీపీసీఆర్ చేసుకొని మెడికేషన్ ఇన్ టైంలో తీసుకోండి, నిర్లక్ష్యం చేయకండి. తర్వాత ఒకవేళ వచ్చిన తర్వాత భయపడకండి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇంట్లో ఉండటం వల్ల చాలా మందిలో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్, ఒక భయం అనేది చాలా మందిలో కనబడుతుంది. బయటికి ధైర్యంగా ఉంటున్నారు కానీ లోపల అది చాలా మందిలో అబ్జర్వ్ చేస్తున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. అట్లనే మేము కాటన్ మిర్కీ క్లాత్ అని అది 3 లేయర్స్ పెట్టి మాస్క్ చేసి దాదాపు మేము 16 లక్షల మాస్కులు పైన ఇచ్చాము. కాటన్ మాస్క్ ఈ 3 లేయర్డ్ మాస్క్ యూజ్ చేసిన వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరికి కరోనా కవర్ అవుతుంది. బికాజ్ ఇట్ ఇస్ 3 లేయర్డ్ మాస్క్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ ప్రివెంటింగ్ కరోనా అండి. అది యూజ్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒకసారి చెప్పండి. ఇంకోటండి, మీరు చెప్పినట్టు ఈ మ్యూకోర్మైకోసిస్ ఎంత ప్రాబ్లమాటిక్ ఉందో, ఇప్పుడు సైకలాజికల్ డిప్రెషన్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ పోస్ట్ కరోనా పీపుల్. చాలా మంది కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి డిప్రెషన్ లోకి వెళ్తున్నారు బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద వాట్ ఎవర్ దే హ్యావ్ గాన్ త్రూ ఫేస్డ్. సో ఎట్లా అయితే మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేస్తాం, లైక్ వీక్నెస్, రికవరీ ఫేజ్ లో ఉండే వీక్నెస్ అయితే, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే, ఇలాంటివి మన సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చాలా మందికి అవసరం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ అ మస్ట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి టాట్ ఏదో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏదో జబ్బుతో వెళ్తున్నాం అనుకోకుండా, ఎవరైతే డిప్రెషన్ లో వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోవడం అనేది అడ్వైస్ చేస్తున్నాను. బికాస్ ద డిప్రెషన్ లో వెళ్ళిన వాళ్ళు చాలా మందికి వీ హ్యావ్ హర్డ్ దే హ్యావింగ్ సూసైడల్ టెండెన్సీ ఆల్సో, ఇంకా లైఫ్ అంతా ఇదైపోయిందని. సో మీరు అన్నట్టు డెఫినెట్ గా ఎవరైతే కౌన్సిలింగ్, ఎవరికైతే కరోనా వచ్చి రికవరీ ఫేజ్ లో చాలా డిప్రెషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా కౌన్సిలింగ్ కి వెళ్లాల్సిందే అండి. ఇప్పుడు మనోధైర్యం చాలా ఇంపార్టెంట్. చెప్పినట్టు 3 సింహాలు కనిపించే సింహాలు, మన మాస్క్, శానిటైజర్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కనిపించింది మనోధైర్యం. ఆ మనోధైర్యం అందరిలో ఉండాలని లేదు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే రీఅష్యూరెన్స్ ఏమి కాదు అని ధైర్యం చెప్పడం, ప్లస్ అవసరం ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. ఈ డాక్టర్స్ తోని ఇంటరాక్షన్ అవేర్నెస్ సెషన్స్ లో భాగంగా నెక్స్ట్ వీక్ లో 2 సైకియాట్రిస్ట్ తో కూడా సెషన్. వెరీ గుడ్ అండి, దట్స్ గుడ్. That is a good decision అండి. I think they definitely you have to interact with them to know the psychosomatic aspect of corona. Thank you. Ravi garu, go ahead. Sir, next E. Subramaniam garu మీ క్వశ్చన్ అడగండి. ఓం నమో వెంకటేశాయ మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను సార్. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ పేపర్ల దాంట్లో అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సిటీ స్కాన్ తీయొద్దు, అది తీయొద్దు, ఇది తీయొద్దు అంటున్నారు ఒకరు. ఇంకోరు ఏమంటారు ఆర్టీపీసీఆర్ చేస్తే 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, ఇంత లోపల సీరియస్ అవుతుంది, సిటీ స్కాన్ తీస్తే మంచిదని ఒకరు. సిటీ స్కాన్ తీయడం వల్ల 400 ఎక్స్రేతో సమానం డేంజర్ అని అంటున్నారు. దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలి మేడం ఒకటి. సెకండ్ ఈ థర్డ్ వేవ్ కూడా కొంచెం డిఫరెంట్ ఒపీనియన్. థర్డ్ వేవ్ ఉండదు, ఈ సెకండ్ వేవ్ తో అయిపోతుంది, రాదు, ఊరికి అన్నసరి భయపడకండి అన్నట్టుగా అంటున్నారు. కొంచెం దీని మీద క్లారిటీ ఇవ్వాలి మేడం, చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు పబ్లిక్ అంతా. అదే ఒకటి, ఫస్ట్ మీరు అన్నట్టు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉండి కానీ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ హెచ్ఆర్సిటీ చేయించాలండి. మళ్ళీ ఎర్లీగా చేయించిన హెచ్ఆర్సిటీలో మనకి ఏం టెస్ట్ లో ఇది కనిపించదు. బట్ తర్వాత 6th డే తర్వాత కాఫ్ పర్సిస్టింగ్ ఉన్న, ఫీవర్ పర్సిస్టింగ్ ఉన్న హెచ్ఆర్సిటీ చేయించుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలండి. ఈవెన్ ఫస్ట్ లో కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉన్న సిమ్టమ్స్ ఉంటే, ఇప్పుడు రోజుల్లో అండి వేరే ఫ్లూస్ లేవు, ఏది ఉన్నా ఫీవర్, కాఫ్, కోల్డ్, మోస్ట్లీ ఇట్ వుడ్ బి కరోనా. It's always better to start treatment, not waiting for the RT-PCR report. మీరు చెప్పినట్టు చాలా వేవ్స్, రేడియేషన్ అనేది హెచ్ఆర్సిటీ ఇప్పుడు వచ్చే ఇంత టెక్నాలజీలో, ఇంత అడ్వాన్స్ సిటీ మెషిన్ తో అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఆల్సో ఇస్ వెరీ లెస్ అండి. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ థర్డ్ వేవ్ అండి ఎవరం ప్రెడిక్ట్ చేయలేము. సెకండ్ వేవ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుందని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. వీ హ్యావ్ ఫేసింగ్ ఇట్. సో థర్డ్ వేవ్ వీ హ్యావ్ టు జస్ట్ మేబీ మనం వస్తూనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటామేమో బెటర్, బట్ నథింగ్ కెన్ బి ప్రెడిక్టెడ్ అబౌట్ ద థర్డ్ వేవ్ అండి. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ నాట్ కమ్. One thing we have to do is we all pray God, that's all. అంతే and take our precautions. Thank you madam, thank you. Okay, next గౌతమ్ చెక్కిలం గారు మీ క్వశ్చన్ ఉంది.
Yeah, good evening, Dr. Garu. Good evening. Yeah, we have seen a notification released by Delhi government stating that AP and Telangana nundi vache vallaki separate quarantine rules and RT-PCR reports. So how different this strain is when compared to the Delhi virus and AP and Telangana? Actually, to say, I don't know, manaki vachina strain is more infective antunnarandi, but the infectivity and spread is faster with this variant which we are seeing in the Andhra and the Telangana region. Okay. So maybe that is why the government, but overall, whatever the Indian mutant which we are seeing now, which is all over the country, most of them are highly infective and highly virulent, so it is spreading very fast. Suppose one family member gets it, all the family members are getting it. Yes. So yeah, maybe the variant which we are seeing in our states, I think it is on the higher side. That is why the other government, other places are asking for an RT-PCR negative report. Is it because of government negligence or else the virus strain is different? How come? Then it becomes a political discussion, but we don't Okay. know. Right. Yeah, Okay, thank you, thank you ma'am. అండి. Thank you. నెక్స్ట్ మంగపతి రావు గారు మీకు క్వశ్చన్ ఉంటే అడగండి. ఏం లేదు అమ్మా, ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ గురించి కొంచెం వివరణ అవసరమేమో అనిపిస్తుంది. ఇది అడబులమ్మా? ఆడబుల్ అండి. బ్లాక్ ఫంగస్ అంటే ఏమంటారంటే ఈ స్టెరాయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ కి స్టెరాయిడ్స్ వాడిన తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది అంటారు. అందులో కొంచెం సర్వైవల్స్ కూడా చాలా తక్కువ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంతకు ముందు ఒక స్టడీలో మీరు అంటే పెద్దలంతా చెప్పింది, డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఈ ఆస్మా పేషెంట్స్ కి ఆల్రెడీ కొంత స్టెరాయిడ్స్ వాడటం చేత వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయని. మరి స్టెరాయిడ్స్ వాడటం ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు కరోనాలో స్టెరాయిడ్స్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వచ్చి వాళ్ళు మరి పోయేదాకా చాలా తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో స్టీరాయిడ్స్ ఒక్కటే కారణం కాదండి. స్టీరాయిడ్ ఒక్కటే కారణం కాదు. స్టీరాయిడ్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ప్లస్ మన ఓన్ ఇమ్యూనిటీ, ఒక్కొక్కరు ఇమ్యూనిటీ స్టేటస్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే కరోనా వచ్చిన వాళ్ళందరికీ రావట్లేదు బ్లాక్ ఫంగస్. మన మన ఇమ్యూనిటీ స్టేటస్ బట్టి కూడా, మన డయాబెటిక్ స్టేటస్, ఇమ్యూనిటీ స్టేటస్, దాన్ని బట్టి కూడా మనకి కొంతమందికి మ్యూకోర్మైకోసిస్ వస్తున్నదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. కేసెస్ అన్ని కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన కేసులు కానీ చెప్తున్నారు కదా. అవును, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పోస్ట్ ట్రీటెడ్. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద విలేజెస్ అండి, నాట్ ఫ్రమ్ ద సిటీ, బికాజ్ అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ. ఆ హ్యూమిడిటీలో ఫంగస్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. హలో మేడం, కంటిన్యూ చేయండి. So it's not only one single factor, and the steroid is diabetic status, the immunity of the patient, and how long he was on the toxin. So many factors are causing that mucormycosis. And previous history, వాళ్ళకి ఆల్రెడీ sinusitis ఉన్న వాళ్ళకి more prone ఉంటుంది. Are you ruling out third wave, madam? I am just hoping it will not come third wave. Thank you. Thank you. By then, I think all will be vaccinated. Hopefully, third wave should not come. It takes a lot of time. Yeah, such a big country. Okay, next Jayashree Jandyala garu మీ క్వశ్చన్ అడగండి. So quickly we will take last two questions and then Sudhakar Sharma garu has something to talk. నమస్కారం పద్మావతి గారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్ వేసుకునే ముందు మనకు వచ్చి బయటికి తిరిగేసి వస్తాము, ఏం సిమ్టమ్స్ ఉండవు. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి, ఆ వ్యాక్సిన్ వేసుకోగానే మనకి కరోనా ఇంకా విజృంభించేస్తుంది కదా. మా బ్రదర్ కి అలానే అయ్యింది. వ్యాక్సిన్ ఒక 1 week లో బాగా పాజిటివ్ అని అట్లా వచ్చేసి స్టెరాయిడ్స్ దాకా వెళ్ళాడు అనమాట. ఇంట్లోనే ఉన్నాడు కానీ అది. అంటే కాదమ్మా, ఇది కోఇన్సిడెన్స్. మీరు వ్యాక్సిన్ తీసుకునే రోజుకి ఆల్రెడీ మీకు ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉండిండొచ్చు ఆయన. అదే మనం వ్యాక్సిన్ వేసుకునే ముందు ఏదైనా టెస్ట్లు చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకుంటే ఏదైనా మనకి తెలవటానికి కూడా 3-4 days పడుతుంది కదమ్మా. అది మనం ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు
మనకి ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలవటానికి కూడా 3-4 రోజులు పడుతుంది. అందుకనే ఏ టెస్ట్లు మనకి హెల్ప్ చేయదమ్మా. ఎవరో చెప్పారు సిఆర్పి ఒకటి చేయించుకొని ఇన్ఫెక్షన్ అదే సిఆర్పి ఇస్ అ వెరీ వేగ్ అండి. సపోజ్ మీకు దాంతో పాటు ఏ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో, స్టమక్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాని వల్ల కూడా సిఆర్పి పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్ ఉందనుకోండి, సిఆర్పి పెరుగుతుంది. సో కరోనా ఒక్కటికి సిఆర్పి టెస్ట్ కాదు. అట్లా కాదు, మనకి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము టెస్ట్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాం అనుకోండి, ఇంకా బాగా విద్యుతం అవ్వకుండా ఉండటానికి సిఆర్పి అన్నట్టు అన్నారు అనమాట. లేదమ్మా, లేదు. సిఆర్పి ఇస్ అ వెరీ మనకి మెయిన్ ఏంటంటే మీకు ఆల్రెడీ కరోనా వ్యాక్సిన్ తీసుకునే రోజుకి ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి బహుశా మీకు 2-3 days తర్వాత ఆయనకు వచ్చినట్టున్నది. కాకపోతే ఆ సిఆర్పి వల్ల కరోనా ఉన్నట్టు మనకి తెలియదు కాబట్టి ఏ టెస్ట్లు హెల్ప్ చేయదు. అండ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ అవ్వటం అనేది ఉండదండి. ఆయనకు ఆల్రెడీ ఉండబట్టే ఎక్కువైంది అంతే. వ్యాక్సిన్ వల్ల డిసీజ్ ఎక్కువ అవ్వదు. డయాబెటిక్ వాళ్ళకి ముందు ఇవి చేయించుకోవాలన్నారు కదా, ఆ షుగర్ టెస్ట్ చేయించుకొని కంట్రోల్ లో ఉంటే బెటర్ తీసుకునే ముందు. అది ఎంతవరకు కంట్రోల్ ఏదన్నా లిమిట్ అది చెప్పగలరు? అంటే ఇప్పుడు ఫాస్టింగ్ 130-140 వరకు ఉండొచ్చండి. పోస్ట్ లంచ్ ఒక 180 వరకు ఉంటే యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ ద వ్యాక్సిన్ అండి. ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి మరి కొంచెం పర్వాలేదు, ప్లస్ ఆర్ మైనస్, నథింగ్ హ్యాపెన్, బట్ వ్యాక్సినేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సౌజన్య గారు మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రెగ్నెంట్ విమెన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా మ్యామ్? ఇప్పటి వరకు ఫాక్సీ గైడ్ లైన్స్ ప్రకారం, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇంకా డేటా లేదండి. అందుకనే వ్యాక్సినేషన్ అయితే నాట్ అలౌడ్ ఇన్ ప్రెగ్నెన్సీ యాజ్ ఆఫ్ నౌ. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. Okay, ma'am, last question I think we'll take from Gautam Chakkilam garu. He is asking, are there any side effects with usage of Medrol? Medrol and drug use just Medrol is again that steroid and prolonged steroid usage can cause they, like as you said, kontamandi they are prone for mucormycosis, but either a prolonged use and excessive use of steroids. Like ma'am, the external skin infections emanna untaya? No. Okay. Steroids used for external infections, they will not during this COVID, to reduce the inflammation, we'll take steroid, right? So after usage of the steroid, will there be any external skin infections like fungal infections already unnavi koncham aggravate avvachandi. Okay. And ma'am, basically I use Foracort 200 because I am an asthmatic. So so it is also a steroid, right? So yes. Will it also cause this skin infections? Because I have recently recovered from COVID. Oh, okay. So I have taken this 16 mg twice a day, then 8 mg twice a day, then 4 mg. Slowly I have paper of this. Right, because of the steroids, there is your sugar levels may elevate a little, and that could be source of the infection, fungal infection. Okay, so it will automatically go away, yes, or how it is? It will just use some antifungal, oral antifungal drugs or local application. You can resolve the situation. Okay, thank you. Right. Okay, with that, I think we'll hand it over to Sudhakar Sharma garu. He has some few words to say. So Sudhakar Sharma garu, you can take over. Mute lo unnaru మీరు. డాక్టర్ గారు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక 10 minutes BSSF కి సంబంధించిన కొన్ని వేరే అప్డేట్స్ కొన్ని కూడా ఇచ్చి తర్వాత దానికి టైం తీసుకుంటున్నాము. దీంట్లో ప్రొఫెసర్ NVRLN రావు గారు, డాక్టర్ పద్మావతి గారి ఫాదర్, వారు కూడా మీటింగ్ లో ఉన్నారు, మీటింగ్ ఇది చేస్తున్నారు. వారి ప్రెజెన్స్ ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అయ్యా నమస్కారం అండి. NVRLN రావు గారు నమస్కారం. ప్రొఫెసర్ రమణారావు గారు, డాక్టర్ పద్మావతి గారి సోదరులు, వరంగల్ NIT డైరెక్టర్, వారి ప్రెజెన్స్ ని కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. నమస్తే అండి. పెద్దలు మంగపతిరావు గారు, డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ఆంకాలజిస్ట్, రెనౌండ్ ఆంకాలజిస్ట్, వారి ప్రెజెన్స్ ని కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా BSSF కోవిడ్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది, డెడికేటెడ్ సర్వీస్ లైన్. దానికి సంబంధించి
ఇస్తున్న సర్వీసెస్ ఏమున్నాయో వాటి గురించి కొంత బ్రీఫ్ ఇది చెప్పదలుచుకున్నాం. రవి గారు కొద్దిగా అది ఆ ఫ్లైయర్ ని కూడా షేర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ లో ఉంది చూడండి. ఓకే. దాంతో అంబులెన్స్ ఆన్లైన్ కోవిడ్ ట్రీట్మెంట్ బై ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ వైరాలజిస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు, మరియు హాస్పిటల్ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్, టెలికన్సల్టేషన్ హెల్ప్ లైన్, వ్యాక్సినేషన్ అసిస్టెన్స్, ఫుడ్ ఫర్ కోవిడ్ పేషెంట్స్, మరియు పోస్ట్ కోవిడ్ కన్సల్టేషన్ విత్ ఎక్స్పర్ట్స్, నాన్ కోవిడ్ ప్లాస్మా డోనర్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఫేస్ మాస్క్ అండ్ శానిటైజర్స్. ఇది డెడికేటెడ్ సర్వీస్. బిఎస్ఎస్ఎఫ్ ఎమర్జెన్సీ సర్వీస్ హెల్ప్ లైన్ ద్వారా ఆరుగురు టీమ్ మెంబర్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు 8 AM to 8 PM. దీంట్లో ఈ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలిసిన వాళ్ళకందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవలసిందిగా, ఈ ఫ్లైయర్ ని కూడా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి. దీంట్లో బిఎస్ఎస్ఎఫ్ కలిసి పనిచేస్తున్న సంస్థలు, టీమ్ సపోర్ట్ చేస్తున్న సంస్థలు రక్తదాన్ సేవా ట్రస్ట్, సక్షం నేషనల్. సుధాకర్ శర్మ గారు మ్యూట్ వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేయండి. నో ఫుడ్ వేస్ట్ ఎన్జిఓ, జనహిత ఫౌండేషన్, బీయింగ్ ఉమెన్ ఫౌండేషన్, అభయ ఫౌండేషన్, బీబీఎన్ సొసైటీ, ప్రాజెక్ట్ సుభిక్ష, బిఎన్ఐ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ, భారత్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ, ఈ సంస్థలతో కలిసి చేస్తున్న ఈ యొక్క సేవా కార్యక్రమం. దీంట్లో రక్తదాన్ సేవ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారిని కొంత సమయం ఈ జరిగే కార్యక్రమాల గురించి, రక్తదాన్ సేవ మరియు బిఎస్ఎస్ఎఫ్ కలిసి చేయబోయే కార్యక్రమాల గురించి కొద్దిగా తెలియజేయవలసిందిగా వాళ్ళని రామేశ్వర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అండి అందరికి. వినబడుతుంది అనుకుంటా నా వాయిస్? చెప్పండి వినబడుతుంది. నమస్తే అండి, నా పేరు రామేశ్వర్ అండి, రక్తదాన్ సేవా ట్రస్ట్ నుంచి. మాకు సుధాకర్ గారును శ్రీనివాస్ గారు చాలా పరిచయము. వారు చేస్తున్న సేవలు చాలా బాగున్నాయి. జనహిత అండ్ రక్తదానికి సంబంధించి 2 నిమిషాలు మాట్లాడతాను. జనహిత అనేది గాంధీలో ఒక షెల్టర్ ఉంది. దాని నుంచి మనకు యాక్టివిటీస్, జనహితకి సంబంధించి యాక్టివిటీస్ రన్ అవుతూ ఉంటాయి. మెడికల్ క్యాంప్స్ కానీ వచ్చిన అంటే గాంధీ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు వచ్చిన అటెండర్స్ కి మేము షెల్టర్ ఇస్తూ 3 పూటల భోజనము, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పిస్తూ వాళ్ళకు షెల్టర్ ఇస్తూ ఉంటాము. పోయిన కోవిడ్ టైంలో, ఫస్ట్ టైం కోవిడ్లో అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్ కి, క్లాస్ 4 ఎంప్లాయీస్ మొత్తం కలిపి ఒక 140 మందికి మనం షెల్టర్ ఇచ్చాము. ఫుడ్ కూడా ఇచ్చాము. అంటే వాళ్ళు బయటకు పోలేని పరిస్థితి, అంటే ఫస్ట్ లాక్డౌన్ బయటకు పోలేని పరిస్థితిలో ఉండే సిచ్యువేషన్స్ కాబట్టి డాక్టర్స్, క్లాస్ 4 ఎంప్లాయీస్ కలిపి ఇచ్చాము. ఇప్పుడు కూడా మన వర్క్ అంటే మన వాలంటీర్స్ కోవిడ్ వార్డ్స్ లో కూడా మన వాలంటీర్స్ ఒక 6 వాలంటీర్స్ పనిచేస్తున్నారు జనహిత నుంచి. రక్తదానం నుంచి అయితే అంటే పోయిన 29 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 50 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయ్యాయండి. మొత్తము దాదాపు 2500 యూనిట్స్ మనము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మనకి ప్రభుత్వం అంటే వెల్ఫేర్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి మనకి అడిగారు, చాలా రక్తం నిల్వలు తగ్గిపోయాయి, బిఫోర్ వ్యాక్సినేషన్ కంటే ముందు మనకి రక్తం కొరత ఏర్పడుతుంది, దాని దృష్ట్యా మీరు క్యాంప్స్ ఇవ్వాలి మనకని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా మనము ఇప్పటివరకు చాలా క్యాంప్స్ చేసాము. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, జనగాంలో కూడా క్యాంప్స్ అయ్యాయి. ఇంకా అడుగుతున్నారు క్యాంప్స్ కావాలి అని, ఇంకా ట్రై చేస్తున్నాము. లాక్డౌన్ దృష్ట్యా కొందరు అంటే ముందుకు రావడం లేదు.
అంటే వస్తే మన వాళ్ళు పాస్ ఇస్తారో లేదో అని కూడా కొద్దిగా సందిగ్ధం అవుతున్నారు. కానీ కమిషనర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు పాసెస్ ఇస్తాము, మీరు చేయండి అంటున్నారు. సుధాకర్ గారిని కూడా అడగడం జరిగింది, BSSF రక్తదానం కలిపి చేద్దామని. వారు ఓకే అన్నారు. ప్లాస్మాకు సంబంధించి కూడా మనము చాలా రిక్వెస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరిగింది. BSSF గానీ, రక్తదానం గానీ, మిగతా NGOస్‌తో కలిపి. ఇప్పటివరకి ప్లాస్మాకు సంబంధించి ఒక 200 రిక్వెస్ట్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయడం జరిగిందండి. అయితే ఈ సిట్యుయేషన్‌లో ఇంకా కూడా మనకు కమిషనర్ నుంచి మనకి ఇంకా రిక్వెస్ట్‌లు వస్తూ ఉన్నాయి. ఇంకా కావాలి బ్లడ్, ఇంకా కావాలి అని. చాలా అంటే రెవెన్యూ ప్రకారం పాత జిల్లాలో కూడా మనకి అవసరం ఉంది అని అడుగుతున్నారు. నిజామాబాద్ గానీ, కరీంనగర్ గానీ, ఇటు ఆదిలాబాద్ సైడు, ఇటు మెదక్ సైడు చాలా కావాలని అడుగుతున్నారు ఇంకా. అస్సలు స్టాక్ లేదు, వచ్చినయి వచ్చినట్టు అయిపోతున్నాయి. ఎవరు ముందుకు రావట్లేదు అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్రై చేస్తున్నాము BSSF గానీ, రక్తదానం నుంచి. అయితే మన దానిలో కూడా ఎవరైనా వాలంటరీగా డొనేషన్ చేసేవాళ్ళు గానీ ముందుకొస్తే చాలా బాగుంటుంది. క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మొబైల్ వెహికల్ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఎవరైనా 10 మంది, 20 మంది గ్యాదర్ అయితే వాళ్ళకి గ్రేటెడ్ కమ్యూనిటీ గానీ, అపార్ట్మెంట్స్‌లో గానీ 10 మంది అలా మనకు గ్యాదర్ అయితే మొబైల్ వ్యాన్ కూడా వస్తుంది. వచ్చి వాళ్ళ దగ్గరనే తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి. సార్ ఇంకో విషయం, చైర్మన్ గారు సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు వ్యాక్సినేషన్ వేసుకునే ముందు బ్లడ్ డొనేట్ చేస్తే కనుక మంచిది అని. సార్ చైర్మన్ గారు దాని గురించి మీరు? అంటే ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా వ్యాక్సినేషన్ అయిన తర్వాత 15 days తర్వాత డొనేట్ చేయొచ్చు బ్లడ్ అని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు 2 months అన్నారు. దాని గురించి అని కొంచెం అడ్వాన్స్ అయిదామని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు 15 days తర్వాత వ్యాక్సినేషన్ 15 days తర్వాత ఇవ్వచ్చు అని అంటున్నారు కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా. అది ఇంకా క్లారిటీ వస్తే చేద్దాం. తర్వాత BSSF రక్తదానం కలిసి ఆల్రెడీ కరీంనగర్, తర్వాత నల్గొండ, ఖమ్మం ఇదంతా ప్లాన్ చేశాం. అది కొంచెం సుధాకర్ శర్మ ఫాలో అప్ చేస్తే తొందరలో అది క్యాంప్ పెట్టేయచ్చు. ఎంటైర్ తెలంగాణ పాత ఉమ్మడి జిల్లాలు మనము ప్లాన్ చేసినట్టు మన టీంతో అవంతా కూడా కొంత కోవిడ్ ఇది వల్ల, ఈ లాక్డౌన్ ఇది వల్ల కొంత ఎజిటేషన్ ఇది అవుతున్నారు కాబట్టి దాన్ని అతి త్వరలో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సార్. ఇప్పుడు ప్లాన్ చేయండి. తర్వాత సెషన్ క్లోజ్ చేద్దాం, మనం పర్సనల్ గా మాట్లాడదాము. డాక్టర్ గారు లైన్ లో ఉన్నారా? అవునండి, చెప్పండి సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ 4-5 సెషన్స్ మేము చేసాము. ఇవాళ హైయెస్ట్ అటెండీస్ వచ్చింది ఇవాళ. ఈవెన్ నౌ ఇంకా 70-75 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపేట్స్. బట్ ఆల్మోస్ట్ 100 తీసుకుంటే ఇవాళ 97 దాకా నేను చూశాను. హైయెస్ట్ సెషన్ కి రావడం జరిగింది. మీ వాల్యుబుల్ టైం కి మీ సలహాలన్నీ ఇచ్చినందుకు BSSF తరఫు నుంచి, మా వ్యూవర్స్ అందరి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. Thank you so much. Thank you for giving me an opportunity to address all of you. And me services are great, sir. I can no words to explain. చాలా మీ సర్వీసెస్ ఎన్ని రకాలు చేస్తున్నారు. ఐ థింక్ అడ్వైజరీ టీమ్ దానికి చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thanks, madam. So thanks everyone for joining this session. We are concluding it. So you have a good evening. Thank you. సుధాకర్, ఈసారి మీరు చెప్పేటప్పుడు కొద్దిగా ఆంధ్రాలో కూడా చేస్తున్నారు, మీరు మీ దగ్గర నుంచి అది కూడా చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో అట్లే మీరు అది మర్చిపోతున్నారు. ఆంధ్రాలో కూడా మీరు మాస్కులు పంపించారు, గ్రోసరీస్ పంపించారు, పూజారులకి డబ్బులు పంపించారు, మర్చిపోద్దు, అది కూడా చెప్పండి మీరు. తప్పకుండా సుధాకర్. థ్యాంక్ యూ, జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. మీరు ఇంకా డిస్కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.